పుట్టినదిన శుభాకాంక్షలు. నా ప్రియమైన శ్రీను, నువ్వు పుట్టినరోజు నా జీవితంలో చాలా ఆనందమైన రోజు. నాన్న నయ్యాననే నాకు అప్పుడే మొదటిసారి కలిగింది. నువ్వు పుట్టిన కొద్ది రోజులకే నాకు మొదటి ప్రమోషన్ వచ్చింది. అప్పటి నుండి నువ్వు మా ఇంటికి దేవుడు ఇచ్చిన వరంగా అనుకున్నాము. నువ్వు పుట్టిన కొద్ది రోజులకే మన మంచిర్యాల ఇంటికి స్థలం కొనడమైంది. అది కూడా ఒక వరంగానే భావించాము. అందుకు నువ్వు మా జీవితంలోకి దేవుడి ఆశీర్వాదంగా వచ్చావని నమ్ముతాను. మా ఇంట్లో మొదటి కొడుకుగా నిన్ను చూసినప్పుడు ప్రతి తండ్రికి తన కొడుకు మీద ఉండే ఆశలు, కళలు నాకు కూడా ఉండేవి. కూతురు అమ్మకు అండ, కొడుకు తండ్రికి అండ అంటారు. అట్లాగే నువ్వు నాకు ఇప్పుడు అండగా నుంచి నన్ను అన్ని విధాలుగా చూసుకుంటున్నాను. నువ్వు చిన్నప్పుడు నీ చిన్న సైకిల్పై తిరుగుతూ ఉంటే నీ వెనుక నేను ఉంటే ఇప్పుడు దర్శనం చూస్తే అదే జ్ఞాపకం వస్తుంది. ఒకప్పుడు నువ్వు చదువుకోలేదని బాధపడ్డాను, కానీ ఇప్పుడు అదే నా అదృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే అందరిలా నువ్వు కూడా చదువుకుంటే బయటికి వెళ్ళేవాడివి, కానీ ఇప్పుడు చదువుకోకపోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ వయసులో నీవు కుటుంబంతో నాకు అండగా ఉండి మమ్మల్ని అన్ని విధాలుగా చూసుకుంటున్నావు. మమ్మల్ని చూసుకోవడమే కాకుండా నువ్వు 5 కాలనీలో ఉన్న పెద్దవాళ్ళు నా తల్లి అమ్మా నాన్నగా చూస్తున్నట్టుగా అందరికీ ఏది అవసరం పడ్డ అందరినీ ఆదుకుంటున్నావు. అది నాకు గర్వకారణం. ఇటువంటి సేవా తత్పర కుమారుడు ఉన్నాడని నాకు చాలా గర్వంగా ఉంది. నీ 60వ పుట్టినరోజు సందర్భంగా దేవుడు నిన్ను మంచి ఆరోగ్యము, ఆనందము, మనశ్శాంతి, దీర్ఘాయుషు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నువ్వు అలాగే అందరినీ సేవిస్తూ సేవ చేస్తూ మంచి మనిషిగా, అందరి చేత మంచి మనిషిగా అనిపించుకుంటావని ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు నా ప్రియమైన శ్రీను. హ్యాపీ బర్త్డే శ్రీను. Happy Daddy Tata. Happy Dudu కాదు, హ్యాపీ డాడీ తాత చెప్పు. హ్యాపీ డాడీ తాత. డాడీ తాత. I love you. I love you. Flying kiss ఇవ్వు. 60 సంవత్సరాల పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీనివాస్. 60 సంవత్సరాల పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీనివాస్. హ్యాపీ బర్త్డే శ్రీను అని చెప్పు. హ్యాపీ బర్త్డే శ్రీను. హ్యాపీ బర్త్డే శ్రీనన్న. Happy birthday, Daddy Tata. I love you from you. Mama and you have good dreams and happy birthday. And where are you making your birthday? And I love you always. హ్యాపీ బర్త్డే అన్నయ్య. హ్యాపీ బర్త్డే బాగారు. సీన్ సారు 60 సంవత్సరాల
పుట్టినరోజు శుభాకాంక్షలు. అంతేనా? ఎస్. హ్యాపీ బర్త్డే సీను అని చెప్పు. హ్యాపీ బర్త్డే సీను. హ్యాపీ బర్త్డే సీనన్న. Happy birthday to you, Sinu. I am really happy that you are celebrating your birthday, and we are happy that you are with us right from beginning. హ్యాపీ బర్త్డే సీనన్న. నీ వల్ల కాలనీలో టెంపుల్ ఎంతో డెవలప్ అయింది. నువ్వు ఒక్కడే చేయగలవు. వీఆర్ లక్కీ టు హ్యావ్ యూ ఇన్ ద కాలనీ. ఇంకా ఎన్నో చేస్తామని ఆశిస్తూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ అహెడ్. Hi, many happy returns of the day. నాకు తెలుగు అంత రాదు కానీ thank you so much and happy birthday. Hey Srinu, నేను సాంబన్రా. Wish you a very happy 60th birthday. I know we shared the journey almost like 60 years, yes. చిన్నప్పటి నుంచి all the fun events, stealing the జామకాయలు ఫ్రమ్ సీతమ్మ వాళ్ళ ఇంట్లోంచి, తర్వాత గోయింగ్ టు ది యాదగిరిగుట్ట టెంపుల్. మేమందరం సైకిల్లో వెళ్తే నువ్వు ట్రైన్లో వచ్చాము, మళ్ళీ అక్కడి నుంచి వాపస్ వచ్చాం. సో మెనీ మెమరబుల్ ఈవెంట్స్. విషింగ్ యూ once again, wishing you very happy birthday. I'll see you in December. Have a good day. Enjoy. Bye. 3, go. Happy Go. birthday, Daddy Tata. Happy 60th birthday. I love you. శ్రీనన్న, నీ 60వ పుట్టినరోజుకి అందరూ ఏదో కథ చెప్తున్నారు. అమ్మా నాన్నకి నీ చదువు కథలు, ఇంకా అమ్మకి గ్రాసరీ లిస్ట్ కథలు, అక్కకి సైకిల్ కథ, చిన్నన్నకి ఆ చెంబు కథ. కానీ నా దగ్గర మాత్రం ఒక్క కథ కూడా లేదు. ఏం చేయాలి? నేను చిన్నప్పుడు చెప్పే ఒకే ఒక్క మాట గుర్తొస్తోంది: కక్కిల గడ్డి. కథలు చెప్పడానికి నా దగ్గర ఏమీ లేకపోయినా నీ మీద ప్రేమ మాత్రం ఎప్పుడూ ఉంది శ్రీనన్న. నీ 60వ పుట్టినరోజు చాలా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ 60th బర్త్డే శ్రీనన్న. అయితే నేను మీతో నాకు కథలు లేవనుకున్నారా? కథలు చాలా ఉన్నాయి. కానీ ఈ 60వ పుట్టినరోజుకి ఒక కథ మాత్రం తప్పకుండా చెప్పాలి. అది మనం వరంగల్ నుంచి హైదరాబాద్కు వచ్చిన రోజుల కథ. నాకప్పటికి 7వ తరగతి. శ్రీనన్నకి బహుశా 18-19 ఏళ్లుంటాయి. హైదరాబాద్లో స్కూళ్లు మొదలయ్యాయి. అమ్మా నాన్న వరంగల్లోనే ఉండి అక్కడ పనులన్నీ చూసుకుంటున్నారు. మమ్మల్ని మాత్రం శ్రీనన్నతో హైదరాబాద్కి పంపించారు. అమ్మా నాన్న దూరంగా ఉండగా ఆ కొన్ని వారాలు మా అన్నయ్యే మమ్మల్ని చూసుకున్నాడు. వంట చేయడం, భోజనం పెట్టడం అన్నీ అతను 19 ఏళ్ల వయసులోనే అమ్మా నాన్నలా ఉన్నా. ఇంకో విషయం ఇప్పటికీ నాకు గుర్తుంది. భోజనం పెట్టేటప్పుడు ఎవరికెంత ఆకలిగా ఉందో చూడకుండా అందరికీ సమానంగా ప్లేట్లో ఎంత పడితే అంత, అది మొత్తం తినాల్సిందే. నాకు నీ మీద జీవితాంతం గౌరవం పెంచింది. హ్యాపీ 60వ పుట్టినరోజు శ్రీనన్న. నీ తమ్ముడు ప్రేమతో. శ్రీనన్న, నీ 60వ పుట్టిన సంవత్సరాల క్రితం జరిగిన విషయం. అప్పుడు మన ఊళ్ళల్లో ఊరికి మనం చిన్నప్పుడు వెళ్ళిన అప్పుడు మన ఊళ్ళల్లో ఇప్పట్లా ఇంట్లో బాత్రూములు ఉండేవి కావు. ఒకరోజు నేను బాగా లేటుగా నిద్రలేచాను. నాకు ఒంటరిగా పొలాల్లోకి వెళ్ళడానికి చాలా భయం. ఎలాగైనా ఎవరో ఒకరు నాకు తోడుగా రావాలి శ్రీనన్నకి విషయం అర్థమైంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. శ్రీనన్న అప్పటికే తన పని పూర్తి చేసేశాడు కదా, అయినా ఒక చెంబు తీసుకున్నాడు. అది కూడా ఖాళీ చెంబు. ఇప్పుడు ఆలోచిస్తే తన పని అయిపోయింది. శ్రీనన్న నన్ను ఒంటరిగా వెళ్ళనివ్వలేదు. అది కేవలం ఒక చెంబు కాదు, అది నేనున్నాను భయపడకన్నా అన్నయ్య మాట. హాయ్ సినన్న, 60వ జన్మదిన శుభాకాంక్షలు. చెప్పు, నువ్వు చెప్పవు. జన్మదిన శుభాకాంక్షలు అంకుల్. ఓకే, ఆంటీ ఏమంటుంది సినన్న? ఓకే, ఆంటీ ఏమన్నా సరే కానీ నీకు ఒక చిన్న మెసేజ్ ఫార్వర్డ్ అనమాట. విజయశాంతి నుండి నీకు మెసేజ్ వచ్చింది. నువ్వు ఎప్పుడు ముసలోడు కావద్దట. ఓకే, అండ్ చిన్న నీకు ఒక కేక్ పంపిద్దాం అనుకున్నాను, కానీ కేక్ కన్నా క్యాండిల్స్ కాస్ట్ ఎక్కువైపోయినాయి అనమాట. అందుకే పంపించలేకపోతున్నాను. వచ్చినప్పుడు కలిసి పార్టీ చేసుకుందాం. ఓకేనా? బాయ్. హ్యాపీ బర్త్డే గజనానా. 20 సంవత్సరాల పుట్టినరోజు శ్రీనివాస్కు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే శ్రీన్ తాత.
Happy birthday, Sreen uncle. Happy birthday, my dearest son-in-law. God bless you with a great happiness. You are a humble woman being. We love you all the time and stay blessed. Many more happy returns of the day, bro. Chill, bro. Hi, Sinu Fedanana. Happy 21st birthday. Just kidding. Joke chestana. Happy 60th birthday, Sinu Fedanana. Bye. 20 సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు మామగారు. Happy birthday, Seen Mama. Happy birthday, Sreenanna. Happy birthday, Seen Baba. Happy birthday, Sreenu. Happy birthday, Sinu Pedanana. Thank you for all the jalebi. Happy birthday, Sinana. Happy birthday, Sreen Baba. Many happy returns of the day. Happy 60th birthday, Seen Baba. Happy birthday, Sreenanna. మా ప్రియతమ బాల్యమిత్రుడు చెక్యాం రావికంఠ శ్రీనివాస్ 60వ పుట్టినరోజు చేసుకుంటున్న సందర్భంగా ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. చిన్నప్పుడు చెక్యాంలో కలిసి చదువుకున్నాం, కలిసి ఆడుకున్నాం. జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు, ఇంకా అధిరోహించాలి. ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి, మరెన్నో ధర్మకార్యాలు చేయాలి, మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ success in your future endeavors, Ravikant Srinivas. I wish you all the best. Thank you. Happy 60th birthday, Annaya. Happy birthday, Pednana. Happy birthday, Pednana. Happy birthday, Baba. హ్యాపీ బర్త్డే సీను పెదనాన్న. Happy 60th birthday, Baba. Happy 60th birthday, Seen Baba. Happy 60th birthday, Seen Baba. హ్యాపీ 60th బర్త్డే సీనన్న. నా చిన్ననాటి మిత్రుడు శ్రీ రావికంఠ శ్రీనివాస్ గారు 60వ జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని చిన్ననాటి మిత్రుడు రంగు సత్తయ్య చెక్య. చిన్ననాటి మిత్రుడు రావికంఠ శ్రీనివాస్ గారికి 60 సంవత్సరాల జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ చిన్ననాటి మిత్రుడు దశముఖి శివకుమార్ చెగ్యాం. ఓకే, శ్రీనివాస్ గారు 60 సంవత్సరాల పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీనివాస్. 60 సంవత్సరాల పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీనివాస్. శ్రీనయ్య, నువ్వు చిన్నప్పుడు చదువుకోమంటే చదువుకోకుండా ఎక్కడెక్కడో తిరిగేవాడివి. అప్పుడు అనుకునేవాళ్ళం వీడెప్పుడు మారతాడో అని. శ్రీనయ్య, మార్కెట్కి వెళ్తున్నావు కదా, అయితే నాకు ఒక వస్తువు తీసుకురా. ఒక్కటంటే తీసుకురాడు, కనీసం ముందే పెద్ద లిస్టు తయారు చేసుకుంటాను. కానీ అదే కొడుకు ఈరోజు మమ్మల్ని చూసుకుంటున్నాడు. మేము నిన్ను చదువుకోమని తిట్టిన రోజులు గుర్తొస్తే ఈరోజు నువ్వు మమ్మల్ని ఇంత ప్రేమగా చూస్తే మాకు చాలా గర్వంగా ఉంటుంది. శ్రీనయ్య, 60 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో తెలీదు. మమ్మల్ని ఇలాగే చూసుకుంటూ నువ్వెప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీ. విష్ యూ హ్యాపీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే సీను. ఇలాంటి బర్త్డేలు నువ్వు ఎన్నో జరుపుకోవాలని. ఇదైతే స్పెషల్ బర్త్డే, ఎందుకంటే నీ షష్టి పూర్తి కూడా బర్త్డేకి, అందుకని ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నా నేను. మన ఫ్రెండ్షిప్ ఒక 40 years నుంచి ఎన్నో జరిగినాయి. ఎన్నో సార్లు నీ కోపం వచ్చింది, నా కోపం వచ్చింది, అట్లనే జరుగుతూ వచ్చింది. ఎన్నడూ మనం కొట్లాడుకోలేదు, విడిపోలేదు. నేను ఎక్కడున్నా నువ్వు వచ్చినావు, నువ్వు మీ ఇంటికి నేను ఎప్పుడు వస్తూనే ఉంటా. అట్లా జరిగిపోయింది. నీకైతే నీ ఫ్యామిలీ అన్నా, ఫ్రెండ్స్ అన్నా అందరు ఇష్టం. నీకు అందరినీ బాగా చూసుకుంటావు. మీ తమ్ముళ్ళను, చెల్లెల్ని, మీ పిల్లలని, మీ రామలక్ష్మిని అందరినీ బాగా చూసుకుంటావు. బయట కూడా చూసుకుంటావు. నీకు ఆధ్యాత్మికం అంటే కూడా కొంచెం, గుడి అంటే చాలా ఇష్టము. ఆ గుడికి ఎన్నో చేసినావు, ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటావు. మీ కాలనీలో కూడా స్టాచ్యూ పెట్టించినావు, వివేకానంద స్టాచ్యూ. ఇలాంటి మంచి పనులు ఎన్నో చేసినావు. ఇంకా ఇలాగే చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా. బాయ్. Happy birthday, Seen Mama. Wishing you a good 60th birthday. Giving you lots of wishes from Hamilton. I hope you have a good one. I'll see you soon. Happy birthday, Seen Mama. Did it come? Bye. Hi, Zeno. Happy birthday. నీకు అప్పుడే 60th బర్త్డేకి వచ్చావా? వెరీ గుడ్. వెల్కమ్ టు ది సీనియర్స్ క్లబ్. మా ముసలోళ్ళ సంఘంలో జాయిన్ అయిపోతున్నావు నువ్వు.
ఇంకా ఏదైనా మొన్నటిదాకా నువ్వు కుర్రాళ్ళ తిరుగుతున్నట్టే ఉంది. అప్పుడు మా ముసోళ్ళ సంఘంలోకి వచ్చావు. వెల్కమ్, వెల్కమ్ టు ది ఫోల్డ్. సీను, నువ్వు కొన్ని విషయాలు నీ గురించి నేను చెప్పాలి. నువ్వు అంటే మిగిలిన వాళ్ళకి కూడా ఇది మోర్ ఎ మెసేజ్ టు ది అదర్స్. సీను అంటే ఒక మంచి కొడుకు. వాళ్ళ అమ్మని నాన్నని దగ్గరుండి, అంటే మా కాలనీలో కానీ చుట్టుపక్కల కానీ మా పీర్ లెవెల్లో ఎవరూ చూసుకోలేనంత బాగా చూసుకున్నావు నువ్వు తల్లిని తండ్రిని, ఇంకా చూసుకుంటావు. యూఆర్ ఎ గుడ్ సన్. గాడ్ బ్లెస్ యూ. ఆ విధంగా వస్తే మా నారాయణ, మా చెల్లెమ్మ చాలా అదృష్టవంతులు. నీలాంటి కొడుకు, లక్ష్మి లాంటి కూతురు, రాము, నాగేశ్వరరావు నాకు ఎక్కువగా తెలియదు అనుకో, కానీ మీరు ముగ్గురు అయితే నేను బాగా చూశాను. మీరు చాలా అభిమానంగా మీ అమ్మని నాన్నని చాలా మర్యాదగా, చాలా గౌరవంగా వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ ఆనందము చూసుకున్నారు. నువ్వు చేసినట్టుగా వాళ్ళకి ఫంక్షన్స్ కానీ వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేశావు. వాళ్ళకి మీరు 80th బర్త్డే ఏదో సెలబ్రేట్ చేశారు, నేను లేదు కానీ విన్నాను. బ్రహ్మాండంగా చాలా బాగా చేసావని విన్నాను. చాలా సంతోషం నాయన. యు ఆర్ ఆల్సో ఏ గుడ్ ఫాదర్. గోపి లాంటి వాడిని పెంచి పెద్దవాడిని చేసి ఒక ఉద్ధరించావు. పాపని చక్కగా మర్యాదగా ఎంత చక్కగా చేసావు. నువ్వు నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు 2 పెళ్ళిళ్ళు చేసావు. ఒక ఇంటి వాళ్ళని చేసావు. వాళ్ళ పిల్లలు పాపలతో హాయిగా ఉన్నారు. చాలా సంతోషం నాయన. చాలా బుద్ధిమంతుడు. ఆ తర్వాత మా అందరికీ కూడా, మా పిల్లలందరూ ఎప్పుడు చదువుల దగ్గర నుంచి ఎక్కడో బయటే ఉన్నారు. కానీ నువ్వు మట్టుకు మా దగ్గరే ఉన్నావు. నాకు కానీ, కృష్ణయ్యకి కానీ, సంజీవ్ రెడ్డి కానీ, మా లాంటి వాళ్ళందరికీ కూడా అవసరమైనప్పుడు నువ్వు కొడుకులాగే, ఆపద్బాంధవుడిలాగే. ఏమైనా వస్తే సీను, ఒంట్లో బాగలేకపోతే సీను హాస్పిటల్కి తీసుకెళ్తాడు. కరెంట్ రాకపోతే సీను, కరెంట్ రాలేదు, నీళ్ళు రాకపోతే సీను. ఇలాగా మాకు మంచి చెడ్డ అన్ని చూసుకుంటూ మాకు కొడుకులాగా కాలనీ అందరికీ చాలా నీతో పరిచయం ఉన్న పెద్దవాళ్ళందరికీ మర్యాదగా ఒక గౌరవం ఇచ్చి మా అందరికీ చాలా సపోర్టివ్గా ఉన్నాం నాయన. గాడ్ బ్లెస్ యూ. ఆయురారోగ్య ప్రాప్తిరస్తు, సుఖశాంతి ప్రాప్తిరస్తు, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. ఇక పుత్రులు రారనుకో, పౌత్ర ప్రాప్తిరస్తు. అలాగే సీను ఈజ్ ఎ గుడ్ ఆర్గనైజర్. నాకు గుర్తుంది, చిన్నప్పుడు ఎప్పుడు మొదలుపెట్టాడు, ఇంకా 8 ఏళ్ళకో 10 ఏళ్ళకో మొదలుపెట్టాడు గణేష్ చవితి అని. గణేష్ పూజ వాడే మొదలుపెట్టాడు. ఆ తర్వాత దేవీ పూజలు, అంటే ఒక ఆర్గనైజేషన్, ఒక సంఘటన చేయించడం అన్నమాట. అలాగే ఎప్పుడు టెంపుల్ నీ చేతిలోకి వచ్చిన తర్వాత టెంపుల్ చాలా వృద్ధిలోకి వచ్చింది. అక్కడికి వెళ్ళడానికి చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ చాలా వృద్ధిలోకి వస్తుంది. అలాగే కాలనీలో కూడా మంచి చెడ్డని అన్ని చూసుకుంటున్నావు. అటు అన్ని లెవెల్స్లోనూ నువ్వు పట్టుపక్క పొలిటీషియన్స్తోనూ, సోషల్గాను, పిల్లలతోనూ, పెద్దలతోనూ అందరితో కలుపుకుంటూ చాలా బాగా వృద్ధిలోకి తీసుకొస్తున్నాను ఆయన. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇదిగో ఆంటీ కూడా అయితే ఒక్క విషయం చెప్పాలి రోయ్, నాకు గుర్తుంది. ఇప్పుడు అంటే నీకప్పుడు అంటే ఫస్ట్ నువ్వు ఇంప్రెషన్ నాలో ఇంప్రెషన్ వేసిందనమాట. నేను ఎక్కడో ఆంటీ విశాఖపట్నం వెళ్ళింది. ఇంకా నేను కలకత్తా వెళ్ళిపోవడానికి అంటే తయారీలో ఉన్నాను అనమాట. ప్యాకింగ్ అది చేసుకుంటున్నాం. ఆంటీ విశాఖపట్నం వెళ్ళింది. ఈ లోపుని ఆంటీ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆవిడ, ఇది ఎప్పుడైతుందంటే అదే ఎవరికి ఇప్పుడు అందరికీ చెప్పాలి కదా, అసలు చాలా అది చెప్తాను ఉన్న సంగతే అది. వీడు వచ్చి ఆంటీ ఫ్రెండ్ భానుమతి అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ షిప్లో ఉండేది. వాళ్ళ ఆయన షిప్ మెర్చెంట్ నేవీలో. అది ఎప్పుడైతే షిప్ దిగిపోయి వచ్చి మా ఇంటికి ఎప్పుడు రెగ్యులర్గా వస్తుంటుంది. ఆవిడ దిగిపోయింది ఎర్లీ మార్నింగ్. దిగిపోతే ఏంటి ఎర్లీ మార్నింగ్ అంటే 9వ నెంబర్ ఆంటీ ముగ్గులు వేస్తుంది. సీను మీ అమ్మ కూడా అక్కడ ముగ్గులు వేస్తుంది. ఈవిడ మహా స్టైలిష్గా ఉంటుంది, సినిమా స్టార్లా ఉంటుంది.
ఈవిడ దిగిపోయింది, ఆటోలోంచి దిగుతోంది. నేను చూస్తున్నాను అనమాట. వీళ్ళు ఇలా చూస్తున్నారు. చూస్తుంటే వీడు వచ్చాడు. అది సీను. ఎవరు అంకుల్, ఎందుకు వచ్చారు? అదేదో వస్తే అమ్మ ఇంకా నన్ను ఇక్కడ బతకనివ్వరు అని చెప్పానమ్మా. ఇక్కడ నన్ను బతకనివ్వరు వీళ్ళు, నువ్వు వెంటనే వెళ్ళిపోవాలి పదని దాన్ని ఆఫీస్కి తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి అలా టికెట్ బుక్ చేసి పంపించేశాను. అప్పటి నుంచి మాకు పోలీస్ మ్యాన్ ఆల్సో అక్కడ మాకు పోలీసుకి చేస్తుంటాడు అంత కాలనీలో. అలాగే అదొక నాకు ఆ ఘటన గుర్తుండిపోయి. ఇదిగో ఆంటీ చెప్తుంది. ఏమని ఏం చెప్తావు నువ్వు చెప్పు. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద థింగ్స్ యూ హ్యావ్ డన్. నాన్న ఇంకా 1000 సంవత్సరాలు హాయిగా ఆనందంగా ఉండాలి నువ్వు. మా ఆశీర్వచనాలు ఎప్పుడు ఉంటాయి. నీ ఆరోగ్యం చూసుకో, నీ ఆరోగ్యం చూసుకో బాగా. మమ్మల్ని అందరినీ కూడా చూసుకో అలాగే. థ్యాంక్ యూ. చాలా సంతోషం నాన్న. గాడ్ బ్లెస్ యూ. బాయ్. టేక్ కేర్. ఎవ్రీబడి. పాప, గోపి, ఈ నారాయణ, చెల్లెమ్మ, లక్ష్మి, రాము, నాగేశ్వరరావు అందరికీ గ్రీటింగ్స్. గాడ్ బ్లెస్ యూ. బాయ్. శ్రీను 60వ జన్మదిన శుభాకాంక్షలు. నేను చాలామందికి పరిచితుణ్ణి, కొందరికి సుపరిచితుణ్ణి, మరికొందరికేమో అపరిచితుణ్ణి. నేను శ్రీనుకి బాల్యమిత్రుడిని. అందుకని ఎలాగంటే నెక్కరు మిత్రులం అనుకోవచ్చు. ఎందుకంటే తను 6 సంవత్సరాలు ఉన్నప్పుడు, నేను కూడా 6 సంవత్సరాలు ఉన్నప్పుడు మేము ఇద్దరము కాలనీలో 1971 నుంచి కుటుంబ మిత్రులం కూడాను. అట్లా మా పరిచయము స్నేహం పెరుగుతా పోయింది ఇన్ని సంవత్సరాల నుంచి. తనకు ఏది కష్ట సుఖాలు వచ్చినా, నాకేం కష్ట సుఖాలు వచ్చినా మేము ఇద్దరం పంచుకుంటాం. ఎందుకంటే ఒకరికొకరికి తెలుసు. మా ఇద్దరి విషయాలు అనేవి ఒక లాకర్లో ఉన్నట్టుంటాయి, బ్యాంక్ లాకర్లో. మా ఇద్దరికీ యాక్సెస్ ఉంటుంది కాబట్టి వాటికి. అట్లాగే నా ఉద్దేశంలో వాడు శ్రీను ఒక పరిపూర్ణమైన జీవితం గడిపాడు. అలా తల్లిదండ్రులను చూసుకుంటూ చెల్లెల్ని తమ్ముళ్ళని వాళ్ళకు కూడా అవసరమైన విషయాల్లో వాళ్ళకి బాధ్యతగా సహాయం అందిస్తూ ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు చేశాడు. పాప నిఖితది, అలాగే గోపిది పెళ్లి చేశాడు. ఆ పెళ్ళిళ్ళు నన్ను కూడా చూసింటారు. వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నేను కూడా ఒకరిగా హాజరయ్యాను. వివిధ కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల వాళ్ళ 2 పెళ్ళిళ్ళలో కూడా ఒక తమ్ముడు రాలేకపోయాడు. ఆ విధంగా నేను భర్తీ చేయడం అయింది. నన్ను చూసే ఉంటారు. సో అలాగా వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిగా చలామణి అవుతా ఉన్నాను. అంకుల్ ఆంటీకి కూడా నేను వాళ్ళకు ఇంకో అబ్బాయిలాగా నన్ను చూసుకుంటారు. సో అట్లాగా మాకు కుటుంబ పరంగా కూడా చాలా బంధం ఉంది. శ్రీను, మరొకసారి నీ 60వ జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు నువ్వు తల్లిదండ్రులతోటి, మిగతా స్నేహితులతోటి, బంధుమిత్రులతోటి చాలా సంతోషం గడుపుతామని, నువ్వు ఇలాగే నిండి నూరేళ్ళు జీవించాలని కోరుతూ నీ బాల్యమిత్రుడు, చెడ్డి దోస్త్ శ్రీధర్. రోజు శుభాకాంక్షలు సీను బావ. జై శ్రీమన్నారాయణ. హ్యాపీ బర్త్డే మామ. జై శ్రీమన్నారాయణ బావ గారు, పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ 60th బర్త్డే. జై శ్రీమన్నారాయణ అన్నయ్య, పుట్టినరోజు శుభాకాంక్షలు. బావగారు జై శ్రీమన్నారాయణ, 60 సంవత్సరాల పుట్టినరోజు శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ అన్నయ్య, 60వ జన్మదిన శుభాకాంక్షలు. శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీ కోదండ రామాలయం, పంచముఖ కాలనీ, సైదాబాద్, హైదరాబాద్ చైర్మన్ రావికంటి శ్రీనివాస్ గుప్తా గారి జన్మదిన శుభాకాంక్షలు. కోదండ రామాలయం శ్రీరాముల వారికి సేవ చేసినందులకు శ్రీరామచంద్రుని అనుగ్రహం చేత ముందు ముందు ఒక ఎమ్మెల్యే స్థాయి పదవి రావాలని ఆశిస్తున్నాము. జై శ్రీరామ్, పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లుడు గారు.
శ్రీ కోదండరాముని సేవలో పరవశించి అన్నదాన పుణ్య కార్యక్రమాలతో ముందుకు సాగి రామసేవలో నిత్యం సంతోషాన్ని వెతుక్కుంటూ భక్తి మార్గంలో అందరికీ వెలుగుగా నిలుస్తూ ఆ సీతారాముల దివ్య కృపతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు బావగారు. థ్యాంక్ యూ. Hi Sinu, many happy returns of the day. Or may God bless you and give you prosperous and good life. Thank you. హ్యాపీ బర్త్డే సీను. నీ 60 సంవత్సరాల పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆ దేవదేవుని ఆశీస్సులతో ఇంకా మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. సీన్ అంకుల్ హ్యాపీ బర్త్డే 60th. జై వాసవి. పుట్టినరోజు శుభాకాంక్షలు సీను. చిరంజీవి రావికంటి శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో శ్రీ సీతారామచంద్ర దివ్యమైన ఆశీస్సులు ఎల్లవేళలా మీపై ఉండాలని, మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులుతూగాలని కోరుకుంటూ ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఆ సీతారామచంద్రుల వారిని ప్రార్థిస్తూ అభినందనలతో మీ చిత్తనూరి విజయ్ కుమార్, నిర్మల. శ్రీను, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. భగవంతుడు నీకు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలగచేయాలని ప్రార్థిస్తున్నాను. అలాగే నీ ఆధ్వర్యంలో మన శ్రీ కోదండ రామాలయం చాలా అభివృద్ధి చెందింది, ఇంకా అభివృద్ధి చెందాలని, ఎన్నో మంచి కార్యక్రమాలు జరపాలని, ఆ శక్తి నీకు భగవంతుడు కలగచేయాలని ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ శ్రీను. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేనా? హ్యాపీ బర్త్డే టు యూ. గాడ్ బ్లెస్ యూ. May God bless you. Kodan Rama. Rama is always with you. అంతేనా? సీనియర్ నీ పుట్టినరోజు శుభాకాంక్షలు. భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి నీకు మేలు చేయగాక. హాయ్ సీను, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. శ్రీనివాస్, హ్యాపీ బర్త్డే. హాయ్ శ్రీనివాస్, జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి మా కోరిక. సీను, నీకు 60th బర్త్డేకు మా శుభాశీస్సులు. నువ్వు మంచిగా అంత పిల్ల పాపలతోటి మనవరాళ్ళతోటి సుఖం శాంతంతో ఉండాలని నేను దీవిస్తున్నాం. అంతే. పుట్టినరోజు శుభాకాంక్షలు సీనన్న. పుట్టినరోజు శుభాకాంక్షలు సీనన్న. రావికంటి శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా మా శుభాకాంక్షలు. శ్రీ సీతారాముల వారి ఆశీస్సులతో ఆనందంగా, ఆరోగ్యంగా మరిన్ని దైవకార్యములు నిర్వహించాలని కోరుకుంటూ రమణమూర్తి, శకుంతల. శ్రీనివాస్, wishing you a very happy birthday. Wishing you a long, happy and peaceful life. మన రామాలయం గుడి చైర్మన్ శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సీనన్న జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సీనన్న. గుడి సీనన్న జన్మదిన శుభాకాంక్షలు. గుడి సీనన్న అంటే నేనా? గుడి సీనన్న జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ డాడీ తాత. హ్యాపీ డూడు కాదు, హ్యాపీ డాడీ తాత చెప్పు. హ్యాపీ డాడీ తాత. డాడీ తాత. I love you. I love you. Flying kiss ఇవ్వు. శ్రీనన్న, నేను డాక్టర్ అవడానికి కారణం ఎవరు అని అడిగితే చాలామంది చాలా పేర్లు చెప్తారు. కానీ అసలు
ఈ కథలో ఒక సైకిల్ ఉంది, ఒక అన్నయాగం కూడా ఉంది. నేను డాక్టర్ అవ్వాలంటే, బాగా చదవాలి అంటే ట్యూషన్స్కి వెళ్ళాలి. శ్రీనన్న సైకిల్ మీద నన్ను తీసుకెళ్ళాలి. శ్రీనన్న సైకిల్ నా సైకిల్. వర్షం వచ్చినా ఎండొచ్చినా శ్రీనన్న సైకిల్ సర్వీస్ మాత్రం ఆగలేదు. ఆ రోజుల్లో ఊబర్ లేదు, ఓఎల్ఏ లేదు, కానీ నాకు శ్రీనన్నున్నాడు. ఆ సైకిల్ ప్రయాణాలు, ఆ ట్యూషన్స్, ఆ చదువు, చివరికి నా కల నిజమైంది. ఆ సమయంలో నాకొక విషయం మాత్రం బాగా అర్థమైంది. నా ప్రయాణంలో శ్రీనన్న పాత్ర చాలా పెద్దది. ఇప్పుడొస్తోంది అసలు కథ. శ్రీనన్న చేసిన గొప్ప త్యాగం. శ్రీనన్న ఎప్పుడూ ఒక విషయం చెప్తుంటాడు, నీ మెడికల్ చదువుకి డబ్బులు కావాలి కదా, ఫ్యాక్ట్ చెక్ ఇంకాల్ చేయాలకట. కానీ ఒక చిన్న సమస్య ఉంది. ఈ కథలో ఒక్క చిన్న ఫ్యాక్ట్ చెక్ చేయాలి. శ్రీనన్న నిజంగా తన చదువుని డిస్కౌంట్ చేసుకున్నాడా? నాకు తెలిసినంతవరకు అది నిజం కాదు. శ్రీనన్న, నా డాక్టర్ అవడంలో నీ సైకిల్ కూడా కొంచెం క్రెడిట్ ఉంది. కానీ ఆ సైకిల్ కంటే నువ్విచ్చిన ధైర్యం నాకెక్కువ ఉపయోగపడింది. నిన్ను ఎంతో ప్రేమించే అలాగే సీతారామకృష్ణ భరత శత్రుఘ్న పరివార సహిత ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో, పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మన దేవాలయంలో వెంచేసినటువంటి, అలాగే మన రావికంటి శ్రీనివాసి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది. ఆ పవిత్రమైనటువంటి సీతారాముల వారితో, పార్వతీ రామలింగేశ్వర స్వామి వారితో ఈ ఆశీర్వచనం మంగళాశాసనాలు అవ్వాలని పరిపూర్ణంగా కోరుతున్నాను. శతమానం భవతి శతాయు పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రోచనో రోచమానశోభన కళ్యాణః. ఏతత్ఫలం సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సహిత ఆంజనేయ సహిత పార్వతీ రామలింగేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. సంపూర్ణ సర్వశరీర ఆరోగ్య ఆయుష్యాభివృద్ధిరస్తు తథాస్తు. హలో శ్రీనివాస్, మీ 60వ సంవత్సరం సందర్భంగా మీ అందరికీ మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆల్ ద బెస్ట్. శ్రీనివాస్ అద్భుతమైన వ్యక్తిగా అద్భుతమైన శుభాకాంక్షలు. మీ 60 ఏళ్ళు చాలా ఈవెంట్ఫుల్ ఏజ్. మాకంటే చాలా చిన్నవాడు అయినా కానీ నీకు చేతులెత్తి నమస్కారం చేయకూడదు, ఆయుష్ క్షీణం అవుతుంది. కానీ శుభాభినందనలు, శుభం భూయార్. పరమేశ్వరుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ ఇద్దరు దంపతులకి, మీ పిల్లలకి, మీ మనవలకి కూడా ఉండాలని ఆకాంక్షిస్తూ, మరియు వన్స్ అగైన్ 60వ జన్మదిన శుభాకాంక్షలు. హలో, నీ శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. హాయ్ బావగారు, హ్యాపీ బర్త్డే టు యూ. 60వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు బావగారు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ అన్నయ్య. హ్యాపీ బర్త్డే టు యూ బావగారు. హ్యాపీ బర్త్డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఎంజాయ్ యువర్ 60th బర్త్డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నయ్య గారు. Hey Srinu, నేను సాంబన్ రా. Wish you a very happy 60th birthday. I know we shared the journey almost like 60 years, yes. చిన్నప్పటి నుంచి all the funny events, stealing the జామకాయలు from సీతమ్మ వాళ్ళ ఇంట్లోంచి, తర్వాత going to the యాదగిరిగుట్ట టెంపుల్. మేమందరం సైకిల్లో వెళ్తే నువ్వు ట్రైన్లో వచ్చాము, మళ్ళీ అక్కడి నుంచి వాపస్ వచ్చాం. సో మెనీ మెమరబుల్ ఈవెంట్స్. విషింగ్ యూ once again, wishing you very happy birthday. I'll see you in December. Have a good day. Enjoy. Bye. Hi Zeno. Happy birthday. నీకు అప్పుడే 60th బర్త్డేకి వచ్చావా? వెరీ గుడ్. వెల్కమ్ టు ది సీనియర్స్ క్లబ్. మా ముసలోళ్ళ సంఘంలో జాయిన్ అయిపోతున్నావు నువ్వు. ఇంకా ఏదైనా మొన్నటిదాకా నువ్వు కుర్రాళ్ళ తిరుగుతున్నట్టే ఉంది, అప్పుడు మా ముసలోళ్ళ సంఘంలోకి వచ్చావు. వెల్కమ్, వెల్కమ్ టు ది ఫోల్డ్. సీను, నువ్వు కొన్ని విషయాలు నీ గురించి నేను చెప్పాలి. నువ్వు అంటే మిగిలిన వాళ్ళకి కూడా ఇట్ ఇస్ మోర్ ఎ మెసేజ్ టు ది అదర్స్. సీను అంటే ఒక మంచి కొడుకు. వాళ్ళ అమ్మని నాన్నని దగ్గరుండి, అంటే మా
కాలనీలో కానీ చుట్టుపక్కల కానీ మా పీర్ లెవెల్లో ఎవరూ చూసుకోలేనంత బాగా చూసుకున్నావు నువ్వు తల్లిని తండ్రిని, ఇంకా చూసుకుంటావు. యూఆర్ ఎ గుడ్ సన్, గాడ్ బ్లెస్ యూ. ఆ విధంగా వస్తే మా నారాయణ, మా చెల్లెమ్మ చాలా అదృష్టవంతులు. నీలాంటి కొడుకు, లక్ష్మి లాంటి కూతురు, రాము, నాగేశ్వరరావు నాకు ఎక్కువగా తెలియదు అనుకో, కానీ మీరు ముగ్గురు అయితే నేను బాగా చూశాను. మీరు చాలా అభిమానంగా మీ అమ్మని నాన్నని చాలా మర్యాదగా, చాలా గౌరవంగా వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ ఆనందము చూసుకున్నారు. నువ్వు చేసినట్టుగా వాళ్ళకి ఫంక్షన్స్ కానీ వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేశావు. వాళ్ళకి మీరు 80th బర్త్డే ఏదో సెలబ్రేట్ చేశారు, నేను లేదు కానీ విన్నాను. బ్రహ్మాండంగా చాలా బాగా చేసావని విన్నాను. చాలా సంతోషం నాయన. యు ఆర్ ఆల్సో ఏ గుడ్ ఫాదర్. గోపి లాంటి వాడిని పెంచి పెద్దవాడిని చేసి ఒక ఉద్ధరించావు. పాపని చక్కగా మర్యాదగా ఎంత చక్కగా చేసావు. నువ్వు నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు 2 పెళ్ళిళ్ళు చేసావు. వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేసావు. వాళ్ళ పిల్లలు పాపలతో హాయిగా ఉన్నారు. చాలా సంతోషం నాయన. చాలా బుద్ధిమంతుడు. ఆ తర్వాత మా అందరికీ కూడా, మా పిల్లలందరూ ఎప్పుడు చదువుల దగ్గర నుంచి అక్కడ బయటే ఉన్నారు. కానీ నువ్వు మట్టుకు మా దగ్గరే ఉన్నావు. నాకు కానీ, కృష్ణయ్యకి కానీ, సంజీవ్ రెడ్డి కానీ, మా లాంటి వాళ్ళందరికీ కూడా అవసరమైనప్పుడు నువ్వు కొడుకులాగే, ఆపద్బాంధవుడిలాగే. ఏమైనా వస్తే సీను, ఒంట్లో బాగలేకపోతే సీను హాస్పిటల్కి తీసుకెళ్తాడు. కరెంట్ రాకపోతే సీను కరెంట్ రాలేదు, నీళ్ళు రాకపోతే సీను. ఇలాగా మాకు మంచి చెడ్డ అన్ని చూసుకుంటూ మాకు కొడుకులాగా కాలనీ అందరికీ చాలా నీతో పరిచయం ఉన్న పెద్దవాళ్ళందరికీ మర్యాదగా ఒక గౌరవం ఇచ్చి మా అందరికీ చాలా సపోర్టివ్గా ఉన్నాం నాయన. గాడ్ బ్లెస్ యూ. ఆయురారోగ్య ప్రాప్తిరస్తు, సుఖశాంతి ప్రాప్తిరస్తు, పుత్రపౌత్రాభివృద్ధిరస్తు. ఇంక పుత్రులు రారనుకో, పౌత్ర ప్రాప్తిరస్తు. అలాగే సీను ఈజ్ ఎ గుడ్ ఆర్గనైజర్. నాకు గుర్తుంది, చిన్నప్పుడు ఎప్పుడు మొదలుపెట్టాడు, ఇంకా 8 ఏళ్ళకో 10 ఏళ్ళకో మొదలుపెట్టాడు గణేష్ చవితి అని. గణేష్ పూజ వాడే మొదలుపెట్టాడు. ఆ తర్వాత దేవీ పూజలు, అంటే ఒక ఆర్గనైజేషన్, ఒక సంఘటన చేయించడం అన్నమాట. అలాగే ఇప్పుడు టెంపుల్ నీ చేతిలోకి వచ్చిన తర్వాత టెంపుల్ చాలా వృద్ధిలోకి వచ్చింది. అక్కడికి వెళ్ళడానికి చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ చాలా వృద్ధిలోకి వస్తుంది. అలాగే కాలనీలో కూడా మంచి చెడ్డని అన్ని చూసుకుంటున్నావు. అటు అన్ని లెవెల్స్లోనూ నువ్వు పట్టుపక్క పొలిటీషియన్స్తోనూ, సోషల్గాను, పిల్లలతోనూ, పెద్దలతోనూ అందరితో కలుపుకుంటూ చాలా బాగా వృద్ధిలోకి తీసుకొస్తున్నాను ఆయన. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇదిగో ఆంటీ కూడా అయితే ఒక్క విషయం చెప్పాలి రోయ్, నాకు గుర్తుంది. ఇప్పుడు అంటే నీకప్పుడు అంటే ఫస్ట్ నువ్వు ఇంప్రెషన్ నాలో ఇంప్రెషన్ వేసిందనమాట. నేను ఎక్కడో ఆంటీ విశాఖపట్నం వెళ్ళింది. ఇంకా నేను కలకత్తా వెళ్ళిపోవడానికి అంటే తయారీలో ఉన్నాను అన్నమాట. ప్యాకింగ్ అది చేసుకుంటున్నాం. ఆంటీ విశాఖపట్నం వెళ్ళింది. ఈ లోపుని ఆంటీ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆవిడ, ఇది ఎప్పుడు ఏంటంటే అదే ఎవరికి ఇప్పుడు అందరికీ చెప్పాలి కదా, అది చెప్తాను ఉన్న సంగతే. అదే వీడు వచ్చి ఆంటీ ఫ్రెండ్ భానుమతి అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ షిప్లో ఉండేది. ఆయన షిప్ మెర్చెంట్ నేవీలో. అది ఎప్పుడైతే షిప్ దిగిపోయి వచ్చి మా ఇంటికి ఎప్పుడు రెగ్యులర్గా వస్తుంటుంది. ఆవిడ దిగిపోయింది ఎర్లీ మార్నింగ్. దిగిపోతే ఏంటి ఎర్లీ మార్నింగ్ అంటే 9వ నెంబర్ ఆంటీ ముగ్గులు వేస్తుంది. సీను మీ అమ్మ కూడా అక్కడ ముగ్గులు వేస్తుంది. ఈవిడ మహా స్టైలిష్గా ఉంటుంది, సినిమా స్టార్లా ఉంటుంది. ఈవిడ దిగిపోయింది, ఆటోలోంచి దిగుతుంది. నేను చూస్తున్నాను అనమాట. వీళ్ళు ఇలా చూస్తున్నారు. చూస్తుంటే వీడు వచ్చాడు. అది సీను. ఎవరు అంకుల్, ఎందుకు వచ్చారు? అదేదో వస్తే అమ్మ ఇంకా నన్ను ఇక్కడ బతకనివ్వరు అని చెప్పానమ్మా. ఇక్కడ నన్ను బతకనివ్వరు వీళ్ళు, నువ్వు వెంటనే వెళ్ళిపోవాలి పదని దాన్ని ఆఫీస్కి తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి అలా టికెట్ బుక్ చేసి పంపించేశాను.
అప్పటి నుంచి మాకు పోలీస్ మ్యాన్ ఆల్సో అక్కడ మాకు పోలీసింగ్ చేస్తుంటాడు అంతా కాలనీలో. అలాగే అదొక నాకు ఆ ఘటన గుర్తుండిపోయి. ఇదిగో ఆంటీ చెప్తుంది. ఏం చెప్తావు నువ్వు చెప్పు. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద థింగ్స్ యూ హ్యావ్ డన్. నాన్న ఇంకా 1000 సంవత్సరాలు హాయిగా ఆనందంగా ఉండాలి. నువ్వు మా ఆశీర్వచనాలు ఎప్పుడు ఉంటాయి. నీ ఆరోగ్యం చూసుకో. నీ ఆరోగ్యం చూసుకో బాగా. మమ్మల్ని అందరినీ కూడా చూసుకో అలాగే. థ్యాంక్ యూ. చాలా సంతోషం నాన్న. గాడ్ బ్లెస్ యూ. బాయ్. టేక్ కేర్. టేక్ కేర్ ఎవ్రీబడి. పాప, గోపి, ఈ నారాయణ, చెల్లెమ్మ, లక్ష్మి, రాము, నాగేశ్వరరావు అందరికీ గ్రీటింగ్స్. గాడ్ బ్లెస్ యూ. బాయ్. నా ప్రియమైనవాడా, నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నాకు కేవలం 18 సంవత్సరాలే. పెళ్లి అంటే ఏమిటో కూడా తెలియని వయసు. కానీ అసలు సినిమా అప్పుడే మొదలైంది. తర్వాత గోపి, పాప, మన కుటుంబం, మన బాధ్యతలు, కాలం ఎలా గడిచిపోయిందో తెలియనేలేదు. ఇప్పుడు వెనక్కి చూస్తే నువ్వు అందర్నీ ప్రేమనిషివని నాకర్థమైంది. అందరికోసం నిలబడే నీ పెద్ద మనసును చూసి నీ భార్యగా ఉండటం నాకెంతో గర్వంగా ఉంది. నువ్వే నా జీవితంలో నాకు గొప్ప వరం. హ్యాపీ 60th బర్త్డే సీన్ బాబాయ్. హ్యాపీ 60th బర్త్డే సీన్ బాబాయ్. హ్యాపీ 60th బర్త్డే సీనన్న. హ్యాపీ బర్త్డే పెదనాన్న. హాయ్ సీను, హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ సీను. హ్యాపీ 60th బర్త్డే సీను. ప్రియమైన తమ్ముడు సీను, నీకు 60వ జన్మదిన శుభాకాంక్షలు. ఆ శ్రీమన్నారాయణ కటాక్షంతో నీవు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. నీ జీవితం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో మనశ్శాంతితో సాగిపోవాలని కోరుకుంటూ మరొక్కసారి నీకు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. త్వరలో నీవు షష్ఠి పూర్తి ఉత్సవం జరుపుకుంటావని ఆశిస్తూ మీ అన్నయ్య సుధాకర్. సీనన్నకు 60వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే బావా. 60 years హ్యాపీ బర్త్డే సీనన్న. 60 years హ్యాపీ బర్త్డే బావా. శ్రీను మామ బైక్ మీద వెళ్తున్నాం. శ్రీను మామ ముందు గొయ్యి. అర్రే నన్ను చంపుతావారా? అర్రే నన్ను సంపుతవారా మాత్రం ఇప్పటికీ అందరికీ గుర్తుంది. హ్యాపీ 60వ పుట్టినరోజు శ్రీనుమామ. హ్యాపీ 60వ పుట్టినరోజు శ్రీనుమామ. నీ మేనల్లుడు సాకేత్. హ్యాపీ 60వ బర్త్డే కృతిక్. విష్ చెయ్. మా తాత చాలా మంచివాడు, కానీ మమ్మల్ని చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటాడు. తాత, మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నాం. కృతిక్ చెప్పు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ 60వ బర్త్డే తాత. Many more happy returns of the day, Daddy. I love you so much. హ్యాపీ బర్త్డే మామయ్య. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ మామయ్య. మీరు ఇలానే హ్యాపీగా హెల్తీగా ఎప్పుడు ఇలానే ఉండాలి మామయ్య. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ మామయ్య. గో. మా ఇంటికి టీకి ఎప్పుడు వస్తారు? లైట్ వేసుకొని వస్తారు. హ్యాపీ 60th బర్త్డే డాడీ. హ్యాపీ బర్త్డే మామయ్య. మా జీవితంలో మాకు ఎన్నో విషయాలు దొరికాయి, కానీ అన్నింటికంటే గొప్ప వరం మాకు డాడీగా నువ్వు దొరకడం. చిన్నప్పుడు నువ్వు మా కోసం చేసిన ఎన్నో పనులు అప్పుడు అవన్నీ మామూలుగానే అనిపించాయి. కానీ ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాక నువ్వు మాకిచ్చింది కేవలం ప్రేమ. జీవితాన్ని ఎలా గడపాలో నేర్పిన ఒక దారి. హ్యాపీ బర్త్డే డాడీ. డాడీ, నీ కూతురిగా పుట్టడం నా అదృష్టం. డాడీ ఉన్నాడు అనే ధైర్యం నాకెప్పుడూ ఉంది. హ్యాపీ 60th బర్త్డే డాడీ.
శ్రీనన్న, నీ 60వ పుట్టినరోజుకి ఇంతమంది నీ మీద ప్రేమతో ఇక్కడ చేరారు. ఇప్పుడు తప్పించుకునే అవకాశం లేదు. అమ్మా నాన్నకి నీ చదువు, గ్రాసరీ లిస్టు కథలు, సైకిల్ కథ, చెంబు కథ, నాగ్కి హైదరాబాద్ కథ, సాకేత్కి మాత్రం అర్రే నన్ను సంపుతవారా? శ్రీనన్న, మనందర్నీ కలిపి ఉంచే ఒక పెద్ద మనసు. నీ 60వ పుట్టినరోజున మా అందరి తరపున హ్యాపీ 60వ పుట్టినరోజు శ్రీనన్న. Happy 60th birthday! ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్రరత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయసు వరస తమకు తెలియదా. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. తెలియకడుగుతున్నాలే, కంప్యూటరేమంటోంది, పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది. బోధపడని కంప్యూటర్ బదులందదే లేదండి, విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది. ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే బ్రాండ్, ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్. అప్ టు డేట్ ట్రెండ్ మాది టోటల్ చేంజ్, పాత నీతులు ఇంకా మాకు నో ఎక్స్చేంజ్. ఫ్రెండ్ లాంటి పెద్దవాడి అనుభవాల సారమే, శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే. కలను బదలి ఇలను తెలిసి నడుచుకో హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. పాని గమప 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 గమపని నిస నిసగా నిస నిసగా నిస నిస పని పని మప నిసగా. మ్యూజిక్ మ్యాజిక్ మజా కాదు ఛాలెంజ్. నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా, తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా. నేల విడిచి సామైతే టైం వేస్ట్ రాయి ధీమా, ముందు వెనక గమనిస్తే విజయం నీది సుమా. రోజన బుర్రమ్మంటున్న రోజు కదా, తాకకుండా ఊరుకుంటే తప్పు కదా. నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా, చూడకుండా చెయ్యి వేస్తే ముప్పు కదా. ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులింక దక్కునా, లక్ష్యమందకుండా లైఫ్ అర్థం ఇంక ఉండునా. మనకే దొరకదా హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్రరత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయసు